తెలంగాణ, జై తెలంగాణ, జై భీమ్. అందరికీ నమస్కారం. మోటకొండూరు గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. ఎందుకంటే ఊరు బయట ఎక్కడనో మంచిగా స్వాగతం పలికి ఊరంతా కూడా చూపించుకుంటూ ర్యాలీగా తీసుకొని వచ్చి ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ స్థానిక జాగృతి నాయకులందరికీ, అదేవిధంగా తాజా మాజీ సర్పంచ్ గారికి, అట్లానే మన ఉద్యమాల తమ్ముడు శ్రీను గారికి, అట్లానే మా గణేష్, ఇద్దరి గణేష్ గారికి, మా బాలకి, చాలా మంది జాగృతి నాయకులు ఉన్నారు. అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. అదేవిధంగా అంబేద్కర్ గారికి దండ వేయడానికి అనేక కుల సంఘాల నాయకులందరూ కూడా వచ్చినారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా సీఎం జర్ ఆగం చేసి అటు ఇటు నూకిండు, దండ ఎక్కడ వేసి లాస్ట్కి అయితే వేద్దాం అందరం కలిసి. కాకపోతే హాజరైనటువంటి కుల సంఘాల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. మరి వాళ్ళ మోటకొండూరు వచ్చినామంటే ఉట్టిగానే రాలే. మొత్తం తెలంగాణ జాగృతి అనే సంస్థ గత 19 ఏళ్ల నుంచి పెట్టుకొని బతుకమ్మలు చేసుకుంటా ఊరూరు తిరుక్కుంటా మొత్తం మహిళలందరికీ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పిన సంస్థ. 19-20 ఏళ్ల నుంచి అదే పని చేస్తున్నాం. ఇగో మన ఊర్లో మా నరసమ్మ కూడా వచ్చి మాతో పాటు బతుకమ్మలు ఆడింది, మీకు అందరు కూడా ఎరికే. మరి ఆ అమ్మని కూడా ఎప్పుడు గుర్తు చేసుకుంటాం మేము. అట్లనే ప్రతి ఊర్లో ఎక్కడికి పోయినా ఒక 5 మందో 10 మందో ఎక్కడో ఒక దగ్గర బతుకమ్మలు ఆడి ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి ఇవాళ తెలంగాణ జాగృతి ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఏందది? జాగృతి జనం బాట అనే కార్యక్రమం. జనం బాట అంటే ప్రతి జిల్లాకు పోయి ఒక 2 రోజులు అక్కడ ఉండి ప్రజల సమస్యలు ఏందో తెలుసుకొని వాటిని ఆఫీసర్లకు చెప్పి, అధికారులకు చెప్పి, ప్రభుత్వానికి చెప్పి ఎంతో కొంత పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే నిన్న మొన్నటిదాకా ఇక్కడ సర్పంచ్ ఎన్నికలని మీరు చూసినారు. ఎన్నికలప్పుడు అందరు వస్తారు నాయకులు, ఇంటింటికి గల్లీ గల్లీకి పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు వస్తారు. వచ్చిరా అందరూ? వచ్చిరు కదా. సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాక ఎక్కడోళ్ళు అక్కడ గాయమైపోయారా? మళ్ళా రారు వచ్చే ఎన్నికల దాకా, అంతే కదా. అందుకే ఒక ఆడబిడ్డగా మరి ఇటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది కాబట్టే ఓట్లు లేనప్పుడే మీ దగ్గరికి మీతో మాట్లాడడానికి వచ్చిన నేను. మొన్నటిదాకా ఊర్లలో ఓట్లు ఉన్నాయంటే జాగృతి జనం బాట కార్యక్రమం హైదరాబాద్లో చేసినాం. ఎందుకంటే సమస్యలు తెలుసుకోవాలి. ఇవాళ ఇక్కడ ఊర్లలో ఓట్లు అయిపోయినాయి కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది మీ దగ్గరికి. మరి ఇట్లా ఒక్కొక్క జిల్లాకు వెళ్తున్న కొద్దీ ఒకటే మాట నాకు అర్థమవుతున్నది. తెలంగాణ రాకముందు మన బతుకులు ఎట్లా ఉండేనో, తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైనా చాలా మంది జీవితాలు ఇంకా అట్లనే ఉన్నాయి. మీ ఊరే తీసుకొని, మోటకొండూరే తీసుకోండి. 950 సర్వే నంబర్లో అప్పుడెప్పుడో ఒక పెద్ద మనిషి చామల లక్ష్మీ నరసింహారెడ్డి అని ఉండే, ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు 10 రూపాయలకు అందరికీ కూడా ఇచ్చిండు, భూములు ఇచ్చినప్పుడు. ఆ తర్వాత ఒక్క ప్రభుత్వం అని అడిగిందా? పట్టించుకున్నదా మనల్ని? అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరు కూడా పట్టించుకోలే, ఎవరు కూడా పట్టాలు ఇయ్యలేదు. మరి అప్పుడు ఆ పెద్ద మనిషి ఇచ్చిపోయిందంటే మళ్ళీ ఇంతవరకు ఎవరు దాన్ని అడిగిన పాపాన పోలేదు. మరి అందుకే ఇట్లాంటి గొట్టు సమస్యలు ప్రజలకు అవసరం, కానీ ఏండ్ల తరబడి తీరనటువంటి సమస్యలను తీసుకొని పట్టుబట్టి వాటిని సాధించే వరకు ముందుకెళ్దామనే ప్రయత్నంలోనే మీ దగ్గరికి రావడం జరిగింది. కాకపోతే మీ అందరూ ఒక మాట చెప్పాలి. సమస్య ఉంది, మరి ఉట్టిగానే సైలెంట్ ఉంటే తీరుతుందా? అమ్మ కూడా అడగంది అన్నం పెడతారా? మన పిల్లగాడు కూడా ఆడుకుంటుంటే పొంతి ఆడుకుంటున్నా అనుకుంటాం. వాడు ఏడ్చిండు అనుకోండి, ఒకసారి అటు పోయి చూసి ఏమైందిరా బిడ్డ అని అడిగి మన ప్రాబ్లం తీరుస్తాం. అట్లనే ఈ 950 సర్వే నంబర్ కూడా మరి గట్టిగా పోయి లొల్లి పెడదాం. హైదరాబాద్ అంటే హైదరాబాదు, భువనగిరి అంటే భువనగిరి, కలెక్టర్ ఆఫీస్ అంటే కలెక్టర్ ఆఫీసు పోయి లొల్లి పెడితేనే పని అయితే తప్పితే ఉట్టిగా చూసుకుంటూ ఊరుకుంటే సంవత్సరాల తరబడి అట్లనే పోతుంటది, ఇండ్ల పట్టాలు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, జాగృతి పిడికిలు బిగించింది, ముందుకెళ్తున్నది సమస్యలు తీసుకొని. ఆ సమస్యల్లో మీరు కూడా మా అడుగులో అడిగి కలిసి రండి. మీరు కూడా మాతో పాటు కలిసి నడిస్తేనే బలం ఉంటుంది, ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఇవాళ ఇది నేను 16వ జిల్లాకు వచ్చిన, ఇవాళ భువనగిరికి. ఈ 15 జిల్లాలల్లో ఇటువంటి అనేక సమస్యలు, ఎవరు పట్టించుకొని సమస్యలు మేము పోయి అడిగినాక అధికారులు వచ్చిండ్రు, కలెక్టర్లు వచ్చిండ్రు, మంత్రులు వచ్చిండ్రు, కొన్ని సందర్భాలలో ముఖ్యమంత్రి కూడా ఇన్వాల్వ్ అయ్యి పరిష్కారం చూపే పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణలో అడిగేటోడు ఉంటేనే ముందడుగు పడుతుంది, అడగకుండా చల్లగా ఉంటే ఎవరు చెప్పేటోళ్ళు ఉండరు, ఏముండరు. ఒక మాట చెప్పండి నాకు, ఈ ఊర్లో సర్పంచ్ గెలిచింది ఎవరు? మన కాంగ్రెస్ పార్టీ. ఒక్క మాట అడుగుతా మా అక్క చెల్లెలందరూ,
మనకు 2500 రూపాయలు ఇస్తా అన్నారు, ఇచ్చిరా? ఇయ్యలేగా. తులం బంగారం బాగా మెరుస్తుంది మీ అందరి మీద. వచ్చిందా మీ ఊరికి మోటకొండూరుకు? 2 తులాలు ఇచ్చిండ రేవంత్ రెడ్డి లేదా? మరి సర్పంచ్ ఎన్నికల కోసం వచ్చినప్పుడు అడిగిరా మీరు? అడగలేలే, మర్చిపోయారులే, అడగలే, ఆగమైపోయారు ఒకటిగానే అంతేనా? ఇచ్చిపెట్టి రీసార్ కూడా మళ్ళా. అందుకే మళ్ళీ వాళ్ళే వచ్చి, అంటే ఒక పార్టీ అని కాదు, ఒక మాట ఇచ్చి చేయనటువంటి వాళ్ళను మీరు అడగలేదు అనుకో, అట్లనే నడుస్తూనే ఉంటుంది కహాని. మళ్ళీ ఇచ్చేది ఉండదు, ఏముండదు. 2500 ఇయ్యలే, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నారు, అది ఇయ్యలే. బంగారం అయితే బాసే లేదు. అదేవిధంగా చదువుకునే ఉద్యోగాలకు పోయే పిల్లలకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. వచ్చినాయి ఎక్కడన్నా? అయినా యూత్ ఎవరు అడగలేదులే. మోటకొండూరులో యూత్ ఉన్నారా? ఉన్నారా యూత్? ఒకసారి ఓ అనండి. ఇంత సన్నగా అంటారా? యూత్కి అసలు ఇక్కడ కొంచెం కష్టం ఉన్నట్టు ఒక్కసారి, అంతేనా? ఓకే, పర్వాలే, అక్కడక్కడ ఆవాజ్ వినిపిస్తుంది. నేననే యూత్ ఉన్నారా? ఓకే, మహిళలు ఉన్నారా? ఒకసారి ఓ అనండి గట్టిగా. చూసినా ఎక్కడ పోయినా మా ఆడబిడ్డలదే నడుస్తుంది రాజ్యం. ఇవాళ రేపు అంతే కదా, మేమే గెలిచేటట్టున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే, మనకు మాట ఇచ్చి తప్పించుకున్న వాళ్ళను ఇడిచిపెడితే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. మీరు ప్రతి ఎన్నికలల్లో ఏదో ఒకదానికి మా కులపోడే, మా సుట్టపోడే, నాకు తెలిసినోడే, మా పక్కింటోడే అనుకుంటే ఓట్లు వేసుడు. ఇక మా అన్నదమ్ములు అయితే దుడ్డుకో బుడికో ఆగమవుతారు, మీకు తెలుసు. మన ఆడవాళ్ళం అంటే కామ్ కానీ వాళ్ళు జర ఆగమవుతారు, మీకు తెలుసు. ఆగమై మళ్ళా పని చేయకుండా వాళ్ళనే గెలిపించుకుంటూ పోతే మారేది ఉండదు. నా రిక్వెస్ట్ ఒకటే, ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి, 5 ఏళ్ల దాకా సర్పంచ్ ఎన్నికలు లేవు, చాలా రోజుల దాకా ఎమ్మెల్యే ఎన్నికలు లేవు. కానీ సమస్యల మీద మాత్రం పోరాటం కొనసాగాలి. దానికోసం అందరం కూడా ముందుకే వెళ్ళాలన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికే ఇక్కడికి వచ్చినాం. మరి ఒక్కటి కాదు, పొద్దున్న నుంచి భువనగిరిలో తిరుగుతూ ఉన్నాం. హాస్పిటల్ బాగాలేవు, మొత్తం ఆలేరంతటి కలిపి ఒకటే చిన్న హాస్పిటల్ ఉన్నది, 30 పడకల హాస్పిటల్ ఉన్నది. ఏమన్నా అర్జెంట్ ఉంటే హైదరాబాద్ పోమని చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకా కూడా ఉన్నది. ప్రాణాలు పోతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, హైవేలు ఉన్నాయి. కానీ హాస్పిటల్కి తీసుకుపోతే అక్కడ ఏం సూది చూడలేదు, ఏం లేదు, పొమ్మని చెప్తున్నారు, అంతలోపు ప్రాణాలు పోతున్నాయి. అంటే యాక్సిడెంట్ అయినాక 1 గంట లోపల దక్కితే ప్రాణం దక్కుతుంది, లేకపోతే పోతుంది. అట్లా హాస్పిటల్ లేకపోతే పోతున్నాయి. మరి 100 పడకల హాస్పిటల్ ఇస్తామని అన్ని పార్టీలు చెప్పినాయి. ఎన్నేళ్ళకెళ్ళి చెప్తున్నాయి? 40 ఏళ్ళకెళ్ళి చెప్తున్నాయి. కానీ ఇంతవరకు ఆలేరులు ఎవరు కూడా ఇయ్యలేదు. కాబట్టి మా ఆడబిడ్డలకు నేను చెప్పేది ఒకటే, ఈ జనం బాట కార్యక్రమంలో ఏ జిల్లాకు పోయినా నేను 2 పనులు చేస్తున్నా. ఒకటి, ఖచ్చితంగా హాస్పిటల్కి పోతున్నా, ఎందుకంటే వైద్యం అందరికన్నా ఎక్కువ ఆడవాళ్ళకి మనకు అవసరం. ఖచ్చితంగా హాస్పిటల్కి పోతున్నా. బాగలేకపోతే కొట్లాడన్నా అక్కడ వసతులు మంచి చేపిద్దామన్నది నా ఆలోచన. కరెక్ట్ అయినా నా ఆలోచన? అడగాలన్నా హాస్పిటల్ గురించి? అడగాల్సిందేనా? ఒకసారి చేతులు ఎత్తుని అడగాలనేటో. అదేవిధంగా ఎక్కడికి పోయినా ఖచ్చితంగా స్కూళ్ళకు పోతున్నా, ఎందుకంటే మన బతికెట్లయితే అయింది, పిల్లలు మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలి, వాళ్ళు మంచిగా ఉండాలి. కాబట్టి స్కూల్లో చూస్తున్నా. విద్య, వైద్యం ఈ 2 ఖచ్చితంగా మంచిగా ఉండాలి తెలంగాణలో. అందుకోసం ఎక్కడికి పోయినా స్కూల్ చూస్తున్నా. చూడాల్సిందేనా స్కూలు? అడగాల్సిందేనా స్కూల్ బాగుండాలని? ఒక్కసారి చేయొత్తురు స్కూల్ బాగుండాలని. నేను మీ మాట తీసుకుంటున్నా. మరి ఏ జిల్లాకు పోయినా ఇదే పని చేస్తా. ఏమన్నా అంటే చెప్తా, మా మోటకొండూరులు అందరు చెప్పిను, అందుకే స్కూల్ గురించి అడుగుతున్నా, హాస్పిటల్ గురించి అడుగుతున్నా అని చెప్తా. పక్కా కదా? అడగాల్సిందే కదా? మరి 2 గట్టిగా అడుగుదాం. దీంతో పాటు మనకు రావాల్సిన అనేక సంక్షేమం. ఇప్పుడు పెన్షన్ వస్తుంది, 2000 పెన్షన్ వస్తుంది, పెంచుతాం 4000. ఇగో నేను కుర్చెక్కగానే డిసెంబర్ 9 నాడు పెంచుతాను రేవంత్ రెడ్డి గారు. 2 ఏళ్ళు అయింది అటే పోయి, మళ్ళీ ఇంతవరకు అదేం లేదు. పెన్షన్ల గురించి కొట్లాడాలన్నా వద్దా? అందుకే ఎక్కడికి పోయినా అడుగుతున్నా నేను, 2000 పెన్షన్ 4000 ఎప్పుడు చేస్తారు? 2500 ఇస్తా అన్నారు, ఎందుకు ఇస్తలేరు ఇంకా అని ఎక్కడికి పోయినా అడుగుతున్నాం. మనం అడగకపోతే రాదక్క, నేను చెప్తున్నా, ఖచ్చితంగా అడగాల్సిందే దాని గురించి. మరి ఇట్లనే ఒకటి అన్ని పనులు చేసుకుంటూ పోతున్నాం. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఇవాళ నేను మీ బిడ్డగా మీ ముంగట నిలబడ్డా. నాకు సంతకం పెట్టే అధికారం లేదు, నేనే పదవిలో లేను, నేను బీఆర్ఎస్ పార్టీలో కూడా లేను. కేసీఆర్ సార్ నన్ను పార్టీలోకి వెళ్ళి తీసేసిండు. మరి ఏం కోపం వచ్చిందో, ఎవరేం ఎక్కించి చెప్పిరో నాకు తెలియదు, కానీ నన్ను పార్టీలోకి వెళ్ళి తీసేసిండు. 20 ఏళ్ళు పనిచేసిన, నేను పార్టీ కోసం పనిచేసిన, తెలంగాణ కోసం పనిచేసిన. బిడ్డలు ఒక్కొక్కరు ఆగమైపోతుంటే ఆగం కావద్దు తెలంగాణ బిడ్డలు అని చెప్పి అందరికంటే ముందుండి కష్టపడి పనిచేసిన. కానీ ఎందుకో మరి తీసేసి. కానీ నేను ఆడబిడ్డలు ఇవాళ ఇంకొక మాట అడుగుతున్నా, మరి అలా నన్ను పార్టీలోకి వెళ్ళి తీసేసిరని చెప్పి నేను ఎవరి దగ్గరికి రాకుండా ఉండాలనా? జనంలో ఉండి జనం కోసం పనిచేయాలా? మీరే చెప్పాలి. పనిచేయాలనా? పక్కా ముచ్చట్నా? ఒకసారి చేయొద్దు.
థ్యాంక్ యూ. మరి మీరు ఇచ్చిన ధైర్యంతోనే ఇంకా ముంగటికి పోతాం, అన్ని జిల్లాలకు పోతాం, అన్ని చోట్లకు పోతాం, ఒక్కొక్కటి అన్ని సమస్యలు కూడా పరిష్కారం కోసం తొవ్వలేసుకుంటున్నాం. మరి నాకైతే ముందే చెప్పినట్టు మా అన్నదమ్ముల మీద జర నమ్మకం తక్కువ ఉంది, మా ఆడబిడ్డల మీద మాత్రమే భరోసా ఎక్కువ ఉంది. రేపటి నాడు ఏదైతుందో ఏటైతుందో నాకు తెలియదు. ఏదేమైనా ఆడబిడ్డలు మనం ఒక జట్టుగా ఉండాలి, గట్టిగా మనం పట్టాలి, తెలంగాణ ముందుకు పోవాలి. ఇక మీరు ఒక్క మాట ఆలోచించరు, తెలంగాణ వస్తే అన్ని మంచిగా అవుతాయి అనుకున్నాం. ఇవాళ తెలంగాణ వచ్చింది 12 ఏళ్ళు అవుతుంది. మరి మనకు అంతకుముందు 10,000 వస్తే జీతం, ఇవాళ ఏమైనా 15,000 వస్తున్నాయా? ఎవరికైనా ఒక జీతం ఎక్కువ వచ్చిందా? మనకు అంతకుముందు ప్లాట్లు లేవు, ఇప్పుడు ప్లాట్లు వచ్చినాయా? అంతకుముందు ఇండ్లు లేవు, ఇప్పుడు ఇండ్లు వచ్చినాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ దిశగా పని చేసుకునే దిశగా వెంటపడదాం, ప్రభుత్వాలను అడుగుదాం. ఏ పార్టీ అన్నది అనవసరం మనకు, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉంటాం. రేపు పొద్దున కూడా నేను చెప్తాను, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ఇంకా సగం తిరిగేది ఉంది. మొత్తం మన భువనగిరి జిల్లా వెనుకబడి ఉన్నటువంటి జిల్లా, అన్ని వనరులు ఉన్నా కూడా వెనుకబడి ఉన్నటువంటి జిల్లా, నీళ్లు లేనటువంటి జిల్లా. కొన్ని ప్రాజెక్టులు వచ్చినాయి కానీ పూర్తిగా ఇంకా నీళ్లు మనకు రాలే. వాటన్నిటి కోసం కూడా వెంటబడి పనిచేస్తాం. మరి మా యువ మిత్రులు, మా అన్నదమ్ములు, మా రైతన్నలు ఒక్కసారి ఆలోచన చేయండి. మన రైతుకి ఇప్పుడు రైతు భరోసా 15,000 ఇస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు కనీసం దాని జోలు కూడా తీస్తలేదు. ఇప్పుడు లాస్ట్ 2 సీజన్లది బోనస్ పడ్డదా ఎవరికని? ఇక్కడ సన్న బియ్యం వేసిరా మీరు? బోనస్ పడలేదా? ఎక్కడ బోనస్ పడలే. కానీ దాని గురించి మళ్ళీ అడిగేటోళ్ళు కూడా లేరు. అయినా మీరు సర్పంచ్ ఎలక్షన్లో మళ్ళీ ఓట్లు వేయండి, వేస్తూనే ఉండునిగా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఒక్కసారి అప్పుడప్పుడు బుద్ధి చెప్పాలన్నా, చెప్తే దిగొస్తారు. మీ సర్పంచ్ ఎన్నికలలో మళ్ళీ గెలిపించి పంపిస్తే ఏమనుకుంటారు? బోనస్ ఇవ్వకున్నా ఓట్లేస్తారు, పెన్షన్ ఇవ్వకున్నా ఓట్లేస్తారు, కళ్యాణ లక్ష్మి ఇవ్వకున్నా ఓట్లేస్తారు అనుకుంటారు. మీ మంచి కోరి చెప్తున్నా ఆడబిడ్డగా నేను, ఎందుకంటే రేపు పొద్దుగాల ఏం ఎలక్షన్ లేదు. కానీ ఈ విషయం ఆలోచించుకోవాలి కాబట్టి చెప్తున్నా, దయచేసి ఆ దిశగా ఆలోచన చేయాలి. ఇంకొక మాట, తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలని బలంగా కోరుకునే వ్యక్తిని నేను. ప్రతి ఒక్క కులానికి పెద్దపీట రావాలని కోరుకునేటటువంటి వ్యక్తిని నేను. వచ్చింది తెలంగాణ, కొందరికే మంచి జరిగింది, అన్ని కులాలు బాగుపడలేదు. ఇప్పుడు నాకు అధ్యక్షుడు వచ్చి కలిసిండు, కుమ్మరి సంఘం అధ్యక్షుడు వచ్చి కలిసిండు. ఇప్పటికి కూడా కుమ్మరి వాళ్ళు కుండలు చేసుకునే వాళ్లకు ఏం ముందడుగు పడ్డదో ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వాలు కనీసం ఇప్పుడు ఆ కరెంట్ వచ్చినాయి తిప్పుకునేటి వీళ్ళు అవియాలనే ఆలోచన కూడా చేస్తలేరు. కాబట్టి సామాజిక తెలంగాణ రావాలి, ప్రతి ఒక్కరికి అన్ని కులాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తున్నా. నేను మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఇది ఒకటేసారి కాదు, ఈ 950 సర్వే నంబర్ సమస్య తీరే వరకు కూడా మీతో ఉండి 600 మందికి ప్లాట్లు వచ్చేంత వరకు విశ్రమించకుండా పనిచేస్తానని తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మరి మా తమ్ముడు సీన్ చెప్తా ఉన్నారు, ఏదో దళితుల భూములు కబ్జా అయినాయట. మొత్తం వివరాలు నాకు తెలియదు, కానీ దళితుల భూములు కబ్జా అయితే మాత్రం ఖచ్చితంగా వాటిని విడిపించే వరకు పోరాటం చేస్తాం. రేపు పొద్దున ఇంకా డీటెయిల్ తీసుకొని ఖచ్చితంగా మాట్లాడతాను నేను. మీ అందరికీ మళ్ళొక్కసారి మా ఆడబిడ్డలకు ముఖ్యంగా ఇంత కష్టపడి వచ్చి అక్కడ నుండి నడిచి వచ్చి ఎదుర్కొన్నారు, చాలా దగ్గరలో మంచిగా వీర తిలకం దిద్ది పంపుతున్నారు. మీ నమ్మకంతోనే ముందడుగేస్తున్నా, అంతేనా? మాట పక్కన ముందటి పోవడే కదా, వెనుక ఉండు లేదు కదా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.